గణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శివాయ గురవే నమః. ఓం నమః శంకరాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 137వ రోజు ప్రవచనం. కాళహస్తీశ్వర మహత్యం ద్వితీయాశ్వాసము ఆశ్వాసాంతములో 3వ పద్యం. తృతీయాశ్వాసము కన్నప్ప నక్కీర చరిత్రలో ప్రారంభం. అందులో ముఖ్యంగా కన్నప్ప. ఈ కన్నప్ప మీద మన తెలుగులోనే 2 సినిమాలు వచ్చాయి. అలాగే అనేకమైన నాటకాలు కూడా. కన్నప్ప చాలా గొప్ప భక్తుడు, అందులో అనుమానం లేదు. కన్నప్ప పాత్రని, కన్నప్ప ఔన్నత్యాన్ని చంపడం కోసం ఆ గుళ్ళో పనిచేసే బ్రాహ్మణుడి పాత్రని ఎంత హననం, కూని, మర్డర్, అసాసినేషన్ చేయాలో అంత చేశారు. అంతకంటే చేయడం కష్టం. స్త్రీలోలుడు గాను ఇక ఒకటేమిటి చెయ్యిందంటే చేయలేక చేశారు. ఇంకా కొంత ఒక స్టెప్ ముందరికి వెళ్ళి చివరికి ఆ కన్నప్ప భార్యని కూడా వీడేదో ఆశించాడు. ఇంతకంటే దారుణము, దౌర్భాగ్యము, పాపము, నేరము కొట్టలేదు. ఆయన మహాశివ, శివుడితో ప్రత్యక్షంగా మాట్లాడగలిగినటువంటి శక్తి, భక్తి కలిగినటువంటి, అసలు ఆ విషయాల్ని ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకునే ప్రయత్నం మీరున్నా చేసి, మీరు ఇప్పటికైనా మౌనాన్ని వదిలి, వాడు ఠాకూర్ సినిమాలో చెప్పినట్టు కనీసం ఇంకొక ముగ్గురికి ఇదిరానైనా కన్నప్ప చరిత్ర అని చెప్తారని ఆశిస్తూ. ఎందుకంటే విద్యను కనుక మనలోనే దాచుకున్నాం అనుకోండి, వాడు బ్రహ్మరాక్షసుడై పుడతాడని వరరుచి కథ చెప్తున్నాడు. మీరు ఎప్పుడన్నా వరరుచి గురించి చదవండి. వాడు గత జన్మలో మహాపండితుడు, కానీ తను విద్య కనుక ఇస్తే తనకంటే వాళ్ళు ఎక్కడ గొప్ప వాళ్ళు అయిపోతారో అన్న దాంతో విద్యాదానం చేయకుండా తనలోనే దాచుకుంటాడు. వాడు చివరికి బ్రహ్మరాక్షసుడు అయిపోతాడు విద్య వల్ల తరించకపోగా. కాబట్టి విద్య అనేటువంటిది ఎప్పుడు కూడా దానమే చేయాలి. కాళ్ళ ధనాన్ని దాచుకో, విద్యను దాచుకోవాల్సిన అవసరం లేదు, కూర్చోకూడదు. కాబట్టి అసలు విషయాలు తెలియాలి. ఏది తూర్చటి ప్రకారం అది మీరు మౌనాన్ని వీడవలసిందిగా మనవి చేస్తూ తృతీయాశ్వాసంలో కూడా. అలాగే ఆయనకి ఏదో ఒక ప్రేమ వ్యవహారం పెట్టడం, ఆ కన్నప్ప నాస్తికుడిగా చూపించడం, ఆయన అన్నీ ఏది పచ్చి అబద్ధాలు. కథాగమనం కోసం ఇప్పుడు ఈయన ఎవరు దూర్జటి వారు ఒక ఉత్ప్రేక్ష చేశారు. ఆ ఉత్ప్రేక్షనే అసలు ప్రజలు ఒప్పుకోలేదు. ఏమిటి, ఆ నిర్జల నాయకుడు వెళ్తుంటే చంద్రుడు వస్తున్నాడు. అసలు ఎక్కడొచ్చాడయ్యా, చంద్రుడు వచ్చాడా? నువ్వు ఎలా చేస్తావు ఉత్ప్రేక్ష? అది మీకు అప్పట్లో కొన్ని ప్రమాణాలు చూపించాను, 9 ప్రమాణాలు. దాన్ని అనుసరించి నువ్వు ఉత్ప్రేక్ష ఊహ చేయాలి.
నీకు బుద్ధికి తోచినట్టు ఊహ చేస్తానంటే ఎట్లా కుదురుతుందండి? నాకు బుద్ధికి తోచిందండి ఇలా ఇలా జరిగితే ఎలా ఉంటుందని అనుకుంటే అది ఊహ ఎలా అవుతుంది? అది ఇప్పుడు మనం ఈ ద్వితీయాశ్వాసనం ఆఖరి పద్యం ఇది పంచచామరము అనేటువంటి వృత్తంలో రాశారు. చాలా బాగుంటుంది పద్యం. తర్వాత చదువును. దివా నిషోదయావసాన దివా నిషోదయాసాన దిగ్విహీన దివా అంటే దివా అంటే పగలు, నిష అంటే రాత్రి, ఉదయ అంటే ఉదయం, ఆసాన అంటే అస్తమయం. అంటే పగలు రాత్రి, సూర్యోదయము సూర్యాస్తయము, ఇటువంటి దిగ్విహీన ఇవేమీ లేనివాడా, అసలు దిక్కు లేనివాడా. దిక్కు లేనివాడా అంటే అర్థం ఏంటంటే అన్ని దిక్కులు తానై ఉన్నవాడు. ఉషోదయం ఉంటే ఇప్పుడు ఉదయిస్తే అస్తమయం ఉంటుంది, పగలు లేదు రాత్రి లేదు. అది నిరంజనమైనటువంటి పగలు రాత్రి, ఉదయములు అస్తమయములు, దిక్కులు అంటే అన్ని చోట్ల వ్యాపించినటువంటి ఆయనకి ఏది తూర్పు, ఏది బలమర, ఏది ఉత్తరం, ఏది దక్షిణం చెప్పండి? అన్ని చోట్ల ఉన్నటువంటి ఆ మహానుభావుడు దిగ్విహీన. ఓ పరమేశ్వర, ఓ మహాదేవ, ఖండిత జవాంజవాంధకార ఖండిత అంటే ముక్కలు చేయబడినటువంటి జవాంజవ, ఆజవం జవ అంటే ఆజవం సంసారము, జవ అంటే వేగం, ఖండిత జవాంజవ అంధకారం అంటే పుట్టుక చావు సంసారం అనేటువంటి వేగం లేదా జవాంజవ అంధకారమును ఖండించేటువంటి వాడా. అదే సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. ఈ అంధకారమును భేదించాలంటే ఆ మహాదేవుడు ఒక్కడే శరణం. తర్వాత సత్య సంవిధ భ్రమమండిత. సత్యం అనేటువంటి సంవిత్ జ్ఞానము యొక్క ఆకాశము భూషణం మండితుడు అంటే సత్యమునకు ఆకాశ స్వరూపుడా, ఆకాశమునకు భూషణమైనటువంటి వాడా. అంటే సత్యము జ్ఞానము వైరాగ్యమే ఆయన అసలు స్వరూపాలు, ఆయన తాత్విక స్వరూపాలు. తర్వాత దివాకరాదిక గ్రహోగ్ర అది దివాకరాదిక గ్రహోగ్ర దీదితి. అది దివాకరాదిక గ్రహోగ్ర అంటే దివాకరాది అంటే సూర్యాది, గ్రహ అంటే గ్రహములు. అయితే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి, మనము నవగ్రహములు అని పిలుస్తూ ఉంటాం, అని జ్యోతిష్ శాస్త్ర ప్రకారము సప్తగ్రహములే ఉన్నాయి. అందుకే మనకి ఇప్పుడు మీరు తీసుకున్నారనుకోండి, సూర్యుడు, చంద్రుడు, మన అంగారకుడు, బుధుడు, శుక్రుడు, శని. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురుడు, శుక్ర, శని, ఇవే గ్రహాలు. అందుకే మనకు వారాలు 7. మరి రాహుకేతువులు ఏమైనాయి? వీటి యొక్క సంచార ఫలితము మన గోచారం మీద, మన నడవడిక మీద,
మన మీద వాటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి వాటిని కూడా గ్రహాలుగా చూస్తున్నారు. నిజానికి రాహుకేతువులు ఒకటే, ఒకళ్ళది తల ఒకళ్ళది మొండెం. రాహుకేతువులు రెండు గ్రహాలు కాదు, రెండు ఒకటే. ఒకళ్ళకి కేవలం తల ఉంటుంది, ఒకళ్ళకి కేవలం మొండెం ఉంటుంది. ఈ సైన్స్ ప్రకారం ఏం జరుగుతుందంటే చంద్రుడు గ్రహం కాదు. ఇప్పుడు ఆ చంద్రుడి ప్లేస్ లో ఏది వస్తుంది, మన భూమి వస్తుంది. భూమి కూడా ఒక గ్రహంగా తీసుకుంటాం మన సైన్స్ ప్రకారం. తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే సన్ ఆయన అసలు మనలో తీసుకొచ్చేస్తే మనకు కొత్తగా యురేనస్, నెప్ట్యూన్, ప్లూటోన్, వీనస్ ఇవన్నీ వచ్చేసి. కాబట్టి ఇప్పుడు మనకి ఈ దివాకరాదిక గ్రహోగ్ర అంటే వాటి యొక్క ఉగ్రమైనటువంటి దీదితి అంటే తేజస్సు, కాంతికి దీదితి ప్రసాద్. వీటన్నిటికీ కాంతులు, సూర్యుడికి ఆకాంతి, చంద్రుడికి వెన్నెల, మిగతా ఈ గ్రహములన్నిటికీ కాంతిని అసలు ఇచ్చింది ఎవరయ్యా? అవేమి స్వయం పోషకములు కావు, స్వయం ప్రకాశకములు కావు. అసలు వాటికి కాంతిని ప్రసాదించింది మహేశ్వర, మహాదేవ నువ్వయ్యా. దివాకరాదిక గ్రహోగ్రదీదితి ప్రసాద రాశారు. దివాకరాదిక గ్రహోక దివాకరాదిక గ్రహోగ్రదీదితి ప్రసాద. వాటికి ఇంత ఉగ్రమైనటువంటి దీదితి కాంతిని ప్రసాదించింది నువ్వు. ఇంత ఉగ్రమైన కాంతిని ప్రసాదించింది. తర్వాత వాగ్దవాండ భాసకాది భాసకాదిక భాసకాదితత్వ తారక క్షపాధవాడు అంటే చంద్రుడు. క్షప అంటే భర్త, క్షప అంటే నక్షత్రం. వాగ్దవాండక వాక్ ప్లస్ వాగ్దవ ప్లస్ అండ అంటే వాగ్దవ అంటే బ్రహ్మాండము. చూడండి, బ్రహ్మాండం అన్నా వాగ్దవాండం అన్నా ఒకటే. బ్రహ్మాండము యొక్క భాసక అంటే ప్రకాశించేటువంటి ఆది, వీటన్నిటికీ మొదలైనటువంటి తత్వములు. తత్వం అనేటువంటి తారకములు అంటే నక్షత్రములకు క్షపాధవ అంటే ఈ బ్రహ్మాండములందరికీ అసలు ధౌడువి నువ్వయ్యా. నీవే భర్త, నీవే గతి. భర్త అంటే ఇక్కడ గతి. మొత్తం ఈ ప్రపంచంలో ఇందాక సూర్యకులకే కాదు, ఇప్పుడు ఈ బ్రహ్మాండంలో ఉన్న అందరికీ. ఎవరికయ్యా? ఎవరికి కాదు, అందరికీ. అది 84 లక్షల జీవరాశులకు కానీ, చివరికి ప్రాణం ఉన్నదానికి కానీ, ప్రాణం లేని దానికి ఒక్కటేమిటయ్యా? ఆ బ్రహ్మకీట జనని అంటల్లో ఇదే అర్థం. వీటన్నిటికీ ఆధారభూతం. అక్కడ భర్త అంటే ఆధారభూతమైనటువంటి చంద్రుడు లాంటి వాడు. అంటే చంద్రుడు ఏడి ఔషధాలు, అలాగే చంద్రుడు వెన్నెలే మనని పోషిస్తుంది. అటువంటి పోషించేటువంటి వాడా ఇది మనం దీన్ని పూర్తి చేసుకుని తృతీయాశ్వాసంలో ప్రారంభం. ఇది గద్యం. ఇది శ్రీమత్ కాళహస్తీశ్వర చరణ కమల సేవాపరాయణ తింగమ రమానారాయణ జక్కయ నారాయణ తనూభవ పరాన్ముఖ. చూడండి, తనూభవ భవ పరాన్ముఖ. వీళ్ళిద్దరి తనువు నుంచి వచ్చిన వాడు భవ పరాన్ముఖ. ఈ భవం మీద చాలా పరాన్ముఖుడుగా అంటే పరముఖుడుగా ఉన్నటువంటి వాడు. అందుకే ఇది ఎవరికి కాదు, కృష్ణదేవరాయలకు ఇంకోళ్ళకో ఎవరికో అంకితం ఇవ్వాల. ఆయన భవ పరాన్ముఖుడు అంటే ఈ సంసారము పట్ల
విముఖతతో ఉన్నటువంటి దూర్జటి ప్రణితం పైన శ్రీకాళహస్తి మహాత్మ్యమనందు ద్వితీయాశ్వాసము సమాప్తం. మహాదేవ మహాదేవ అథ తృతీయాశ్వాస ప్రారంభ. ఇప్పటికీ ఆయనకి శ్రీకాళహస్తి అనేటువంటి పేరు వచ్చింది కదా. ఇప్పుడు అసలు తిక్కన మన అసలు కన్నప్ప తిన్నాడు చరిత్రలోకి వెళ్దాం. ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మహాదేవ్ చెప్పు. శ్రీకాళహస్తీశ్వర రుజము తృతీయాశ్వాసం. ముందర మొదటి ఆయన స్తుతి చెప్పు. శ్రీధర నయనాబ్జ సమారాధిత శ్రీధర నయనాబ్జ సమారాధిత దివ్యాంగ్రిశోణ రాజీవ శ్రీధర నయనాబ్జ సమారాధిత దివ్యాంగ్రిశోణ రాజీవ. దివ్యములు అంటే ప్రకాశవంతములైన, శోణ లేలేత ఎరుపు కలిగినటువంటి దివ్యాంఘ్రి అనే పాదం. లేలేత దివ్యాంఘ్రి శోణ రాజీవం. అవి దివ్యములే కాదు, పాద పద్మములు. ఆ పాదముల్లో కొంత ఎరుపుదనం ఉండటం మంచి సాముద్రిక లక్షణం. అవి పైగా మామూలు పాదములు కావు, దివ్యమైనవి. ఆ పాదములు ఎవరు ఆరాధించారయ్యా అంటే దీనికి అనేకమైనటువంటి కథలు ఉన్నాయి. సరే, అందులో ఒక కథ ఏమిటయ్యా అంటే వీరభద్రుడు దక్షయజ్ఞ ధ్వంస కాలములో ఒక పురాణ ప్రకారము విష్ణుదేవుడిని చూశాడు. అవయా నీకును శివుడికి భేదం లేదు కదా, అటువంటి శివుడు లేకుండా నిరీశ్వర యాగానికి నువ్వు ఎలా వచ్చావయ్యా అంటే ఆయన ఏం చేశాడంటే తన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రాన్ని ఆయన తినేశాడు లేదా ముక్కలు చేశాడు, ముక్కలు పెట్టాడు. అలా ఈయనకి సుదర్శనం పోయింది. సుదర్శనము ఈయన దగ్గర నుంచి వెళ్ళిపోయింది. సుదర్శనం పోయింది. అప్పుడు సరే ఈయన మహేశ్వరుణ్ణి ఆరాధన చేయడం ప్రారంభించారు. ఎవరు? విష్ణుదేవుడు, ఆ నారాయణ. అందుకని ఆయన ఏం చేశాడు, 1000 కమలాలు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మనలాగా ఆయన చేయరు కదా విష్ణుదేవుడు పూజ చేస్తే. ఇప్పుడు మనం చూడండి, ఆయన నమః అంటుంటాం, మనం వెయ్యం, లేదా మనం వేసేస్తాం, ఆయన నమః కాదు. ఆయన దారిని ఆయన నమః చెప్పుకుంటూ ఉంటాడు. శివాయ నమః అంటాడు, మనమేమో ఎట్టెట్టు అంటూ ఉంటాం. నిజానికి ఆ నమః మన వేయడం రెండు ఒకేసారి అయితే నిజంగా ఆ పూజ సఫలం. ఈ రెండు ఒకేసారి కావాలి. వాళ్ళ దృష్టిలో వాళ్ళు చెప్పేసుకుంటూ ఉంటాడు. వీడిది ఇంకా కాదు. వాడు 100 సార్లు చెప్పేటప్పుడు వీడు 10 సార్లు కూడా వేయడు. అదే కొన్నిసార్లు వీడు 100 సార్లు వేసాడు, వాడు 10 సార్లు కూడా కాదు. కాబట్టి ఆ నమః వచ్చే వరకు నువ్వు ఆగాలి. ముఖ్యంగా స్వహాకారాలు చెప్పేటప్పుడైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నమః అన్నప్పుడు కూడా అందుకే చెప్పారు. లేకపోతే ఊరికే ఎందుకు చెప్పడం. నాయన నువ్వు 100 సార్లు వేయరా లెక్క పెట్టుకుని నేను చెప్పుకుంటాను అనవసగా. మనకి కొంచెం బుద్ధి ఉండాలి. కొంచెంసేపు ఆ కాన్సేపు ఆ 1000 సార్లు చక్కగా వేయాలి నమః అనే వరకు నువ్వు ఆగాలి. అలాగే నీ స్పీడ్ ప్రకారం ఆయన కూడా చెప్పాలి. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడంటే చక్కగా 1000 కమలాలు తెచ్చుకున్నాడు, లెక్క పెట్టుకుని, లేదా 1008 తెచ్చుకున్నాడు. చక్కగా శివాయ నమః అనడం ఒక కమలం తీసి ఆయన శివుడి పాదపద్మాల మీద వేస్తాడు. మహేశ్వరాయ నమః 2 చేశాడు. శంభవే నమః వేశాడు. పినాకినే నమః అని ఆయనే చదువుకున్నాడు, ఆయన వేసుకుంటున్నాడు కాబట్టి ఇంకా భయం లేదు. సరే వేస్తున్నాడు. శివుడు ఒక మాయ చేశాడు.
వెయ్యో కమలంలో లేదు. ఆఖరిది పరమేశ్వరాయ నమః అన్నాడు. ఇక్కడ పాలేదు, ఆయన చేశాడు. ఇప్పుడు ఆయన అనుకున్నాడు, దేవుడి మరి నేను 1000 కమలాలతో చేద్దాం అనుకున్నానే. సరే, ఒక విష్ణుదేవుడికి ఒక పేరుంది. అలా అందరి కళ్ళు అలా పోల్చినప్పటికీ ఒక విష్ణుదేవుడికి కమల నయన అని పేరుంది. ఈ కమల నయన అనేటువంటిది చాలా గొప్ప మాట అండి. కమలములు నయనములు. కమల నయన అంటే కమలములు వంటి కళ్ళు ఉన్నటువంటి వాడు. కమల అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని కళ్ళలో పెట్టుకున్నవాడు. లక్ష్మీదేవే కళ్ళుగా కలిగిన వాడు అని చెప్పిన కూడా తప్పలేదు. కాబట్టి ఈ కమలనైన అనేటువంటి మాట విష్ణుదేవుడి విషయంలో ఇంకా బాగా పనిచేస్తుంది. విష్ణుదేవుడి విషయంలో ఇంకా బాగా పనిచేస్తుంది. అందరికీ పనిచేస్తుంది, అందులో విష్ణుదేవుడికి ఇంకా బాగా పనిచేస్తుంది. అప్పుడు ఆయన అనుకున్నాడు, నన్ను కమలనైనా అంటారు కదా, ఇప్పుడు అంటే నా కళ్ళు కూడా కమలాల్లా కదా, ఈ కమలం ఇచ్చేస్తానని నిజంగా ఇప్పుడు ఈ సందర్భంలో ఇది రాయడం చాలా గొప్ప ఈ పద్యం. అందుకే శ్రీధర నయనాబ్జ, శ్రీధరుడు అంటే శ్రీ అంటే లక్ష్మీదేవిని ధరించినటువంటి ఆ విష్ణుదేవుడి యొక్క నయనాబ్జములు అంటే కళ్ళనేటువంటి అబ్జముల చేత ఆరాధింపబడినటువంటి దివ్యమైనటువంటి పాద పద్మములు, ఎర్రని పాద పద్మములు కలిగిన వాడా. అప్పుడు ఆయన భక్తికి మెచ్చి ఆయన ఏం చేశాడంటే మళ్ళీ సుదర్శనాన్ని ఇచ్చాడు. అప్పుడు దాని పేరేంటి? సుదర్శనం. సుదర్శనము అనగా మంచి చూపు గలది. సుదర్శనము అంటే మంచి చూపు గలది అని అప్పుడు మళ్ళీ సుదర్శనం ఆయనకి ఇచ్చారు అని ఒక పురాణ ప్రాయం. దాని ప్రకారం ఇప్పుడు ఈయన కన్నివ్వడంలో ఇదేంటి, ఇప్పుడు వచ్చే కథ దగ్గర కన్ను అప్పగించిన వాడు. ఆశ్వాసములో ఏది చెప్తున్నారో దానికి అనుగుణంగానే ఆ ప్రార్థనా శ్లోకం రాస్తారు. ఆశ్వాసం శ్రీధర నయనాబ్జా, శ్రీధర నయనాబ్జారాతి, అది శ్రీధర నయనాబ్జ సమారాధిత దివ్యాంగ్రి సోణ రాజీవ. రాజీవములు అంటే పాదపద్మములు. నువ్వు ఎటువంటి పాదపద్మములు అంటే శ్రీధరుని యొక్క లక్ష్మీదేవిని ధరించినటువంటి ఆ విష్ణుదేవుని నయనమనేటువంటి అద్యములు కమలముల చేత బాగా ఆరాధింపబడినటువంటి దివ్యమైనటువంటి లేలేత ఎరుపు కలిగినటువంటి పద్మముల వంటి పాదములు కలిగిన ఓ మహాదేవా. మనోబాధావహ సంసార వ్యాధి వజ్ర వైద్య. మనోబాధావహ అంటే మనోబాధావహ అంటే మనోబాధావహ హృదయం అనేటువంటి బాధావహ వ్యథను మనోబాధావహ సంసార వ్యాధి. మనస్సు అనేటువంటి బాగా బాధ పెడుతుంది. ఏమిటయ్యా సంసారం అనేటువంటి వ్యాధి. ఈ వ్యాధి వచ్చినప్పుడు ఏం చేయాలయ్యా? ఏం చేస్తానండి, ఎవరు చేసేదని ఒకటే, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అథ ప్రథమో దైవ్యోభిషక్, మొట్టమొదటి దైవ్యుడు కూడా వైద్యనాథాయ శ్రీ వైద్యనాథాయ నమ శివాయ. ఈ సంసారం అనేటువంటి బాధకి వైద్యానికి వజ్ర వైద్య, ఇటువంటి వజ్రము. ఇక ఈయన ఏం చేస్తా అంటే కోచి అవతల పారేస్తారు. మామూలు వైద్యుడు కాదు. మామూలు వైద్యుడు ఆయన కొన్ని వైద్యులు అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్. నీకు ఒకసారి జరగకపోవచ్చు, కానీ ఆయన మాత్రం అలా కాదు, జరిగేది. మనోవైద్య
కాళహస్తీశ కాళహస్తీశ, ఓ కాళహస్తీశ్వర శివ. శివ. మొట్టమొదటిసారిగా కాళహస్తీశ అని సంబోధించారు. చూడండి, ఇప్పటికి ఆయనకి మనం ఆ ఆ ఒక ఒక ఆవిడ వృత్తాంతం విన్నాం, యాదవరాజుని గురించి విన్నాం, తర్వాత బ్రహ్మదేవుడి గురించి విన్నాం, శ్రీకాళహస్తి గురించి విన్నాం. ఇప్పుడు ఇంకో ఆయన దగ్గర, ఓ శివ నీకు నమస్కారం. అది సరే. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు, ఇక ప్రారంభిస్తూ, అలా కాళహస్తీశ్వరుడి కథని కాళహస్తీశ్వరుడే యాదవరాజుకి చెప్పినట్లుగా నేను మీ అందరకు చెబుతాను అని చెప్తున్నారు. చెప్పండి. ఆట వెళ్ళి అవతరింపుడిట్లు అది ఈయన చెప్తున్నాడు. ఎవరు? ధూర్జుడు చెప్తున్నాడు. ఎవరు? మనకి. అవతరింపుడిట్లు ఇట్లు భవదీయ కథ విన్న అది అది అవధించు భవదీయ కథ, నీ కథే నీకు చెప్తానయ్యా. ఈయన ఎవరికి చెప్తున్నాడు ఈ కథ? కాళహస్తీశ్వరుడికి చెప్తాడు. నువ్వు రాధవరాజుకి చెప్పిన కథే నేను నీకు చెప్తా. ఇప్పుడు చూడండి, తిక్కన గారు భారతాన్ని ఎవరికి చెప్పారయ్యా? హరిహరనాథుడికి చెప్పాడు. దేవా అంటూ ప్రారంభించాల పరిసారి అలా అన్నమాట. భక్తజనుల వీణులరా, భక్తజనుల యొక్క వీణుల విందుగా యాదవునకు మీరు, అయ్యా మీరు యాదవరాజు, మీరు అంటే ఇక్కడ కాళహస్తీశ్వర, మీరు యాదవరాజునకు కారుణ్య రసపూరితే క్షణముల ఆయన్ని ఎంతో కరుణాంతో చూడినటువంటి ఆ కృపాకట వీక్షణములతో ఆయన్ని చూస్తూ మీరు ఆయనకి చెప్పిన కథని నేను మీకు చెప్తాను అంటున్నాడు ఈ కవి ధూర్జటి దేవధూర్జటి. ఆనతిచ్చినట్టు మీరు ఆయనకి ఎలా ఆనతిచ్చారో ఆ కథని నేను మీకు చెప్తాను. ఎలా మీరు ఆయనకి ఆనతిచ్చారో అది అలాగే చెప్తానండి అన్నాడు. అది సంగతి. మొదటి పద్యం చెప్పుకున్నాం. ఆ రెండో పద్యం చెప్తామా? రామచరితమానస్కి వెళ్ళిపోయినా చెప్పుకోండి. కన్నప్ప ఆయన తిన్నని జన్మభూమి వర్ణనం. ఇదిగో కన్నప్ప అసలు ఆయన పుట్టిన కూడా తిన్న జన్మభూమి వర్ణనం. ఎన్నో పద్యం ఇది? మూడో పద్యం కాబట్టి ఆ పెద్ద ఇది అయిన తర్వాత చెప్పమ్మ. ఉత్పలమాల. పొత్తటి నాటిలో పొత్తటి నాడు అనే పొత్తపి నాటి అనేటువంటి విపిన భూమి అదొక అరణ్య ప్రదేశం. కన్నప్ప పుట్టిన ప్రదేశం, అనవి ప్రదేశం పేరు పొత్తపి నాటి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను. ఇంకో విషయం అంటే భారతము గాని భాగవతము గాని మహాదేవుడి దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి రామచరితమానస్ గాని అక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది తప్పితే నా సొంత పైత్యము కవిత్వము నేను ఎక్కడ ప్రయోగించట్లేదు, ప్రయోగించకూడదు కూడా. ఎందుకంటే వీళ్ళు ఇటువంటి ప్రయోగాలు చేసే అసలు కథ మరుగులు పడిపోయింది. అసలు కథ మరుగులు పడిపోయింది. ఇవాళ్లే ఏదో సందర్భంలో మా ఇంటికి ఒకళ్ళు వస్తే చెప్పారు, ఏదో కల్కి సినిమాలో చూపించినట్టు గంగానది ఎండిపోతుందని, అక్కడ ఏవో ప్రజలు ఆడుకుంటారని, ఇటువంటి పిచ్చి పిచ్చి సినిమాలు చూసి మీరు నమ్మకండి. అటువంటిది ఏమి ఉండదు. కల్కి అంటే రేపు కొన్ని వేల సంవత్సరాల తర్వాత కల్కి అవతరించి ఈ భారతదేశంలో ఈ పుణ్యభూమిలో ఈ మొత్తం భూమిలో ధర్మ సంస్థాపన చేసి శశధ్వజుడు అనేటువంటి రాజు చేత తన కథ చెప్పించుకుని చివరికి కల్కి తన అవతార పరిసమాప్తి ఎక్కడ చేశాడంటే గంగా నది ఒడ్డున కాశీలో చేశాడు అని భవిష్య పురాణంలో ఉంది. కాబట్టి రాసుకోండి. ఆఖరికి భవిష్య పురాణం ఎలా ఎండ్ అయిపోతుందంటే గంగా నది స్థుతితో, గంగా స్తవముతో ఒక భవిష్య పురాణం ఆగిపోతుంది. చివరికి అందులో ఒక మాట చెప్తారు, గంగా నదిని గురించి చెప్పడం, గంగా నదిని చూడటం, గంగా నదిని స్మరించేయటమే పుణ్యము, ఈ కళ్ళు అయినా ఈ కళ్ళు. అటువంటి గంగానదీ తీరంలో కొన్ని నిమిషాలు, గంటలు, రోజులు ఉండటం ఎంత పుణ్యం. అది శాశ్వతంగా అయితే ఇంకా చెప్పేది ఉంది.
రెండు అవకాశం వచ్చినప్పుడు వదులుకోకూడదు. అదనమాట. గంగా స్తవంతో భవిష్య పురాణం అయిపోతుంది. కాబట్టి అక్కడ అవతారం తలిస్తాడు అని రాసింది, భవిష్యత్తులో జరిగేది. ఆడేమీ అండదు, ఎవరు ఏం కంగారు. అదే ఎండిపోతున్నావు, మనం వెళ్ళి అక్కడ మట్టి తెచ్చుకున్నాం చెప్పాము. విప్పిన భూమి అక్కడ ఈ తిన్నడు పుట్టిన ప్రదేశం పొత్తపినాటి అనేటువంటి విప్పినము అంటే అరణ్య భూమిలో కిరాతులకు ఆటపట్టు. అది కిరాతులకు ఆటపట్టు అంటే కిరాతులకు చాలా ఆటపట్టు అంటే చాలా ఎక్కువ మంది నివసిస్తున్నారు. అది వాళ్ళకి ఆటపట్టు అంటే అక్కడ వాళ్ళకి చాలా మంది నివసిస్తున్నారు. కిరాతులు అనేటువంటి ఒక మ్లేచ్ఛ జాతి, ఒక ఆటవికులు. లోకోత్తర వన్య వస్తువు ఉడుమూరను. అది లోకోత్తర వన్య వస్తువు ఉడుమూరను పక్కనము. అది అక్కడ పక్కనము అంటే కిరాతులు నివసించేటువంటి పల్లెని పక్కనము అంటారు. పక్కనము అంటే కిరాతులు, బోయలు, నిషాదులు, తర్వాత పుళిందులు, మ్లేచ్ఛులు, వీళ్ళన్నీ ఆ జాతుల్లో రకాలు. శబరులు వీళ్ళందరూ ఆ కిరాతుల్లో రకాలు. వీళ్ళు నివసించే ప్రదేశం పేరు పక్కనము. అయితే ఈ పొత్తపినాటి కదా, ఈ పొత్తపినాటి అనేటువంటి అరణ్య ప్రదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి పల్లె ఉంది. ఆ పల్లె పేరు ఉడుమూరు. అక్కడ ఉడుమూరు దగ్గర ఈ వన్య వస్తువులు అంటే గొప్పవైనటువంటి వన్య వస్తువులు అంటే అడవిలో దొరికేటువంటి ప్రదేశాలు, పల్లెలో దొరికేటువంటి గొప్ప వస్తువులు చాలా ఎక్కువ. అంటే అడవిలో ఏం దొరుకుతాయండి? గంధం దొరుకుతుంది, ఇదిగో మనకి శేషాచలంలో ఎర్రచందనం దొరుకుతుంది, తేనె, అడవి వస్తువులు చాలా ఉన్నాయి కదా. అవన్నీ అక్కడ వాళ్ళకి కోకొల్లలుగా దొరుకుతాయి. తద్రామోదాత్త మహత్వమద్భుత రసము. తద్రామోదాత్త తత్ ఆ యొక్క రామ అంటే సంపద యొక్క, ఆ బోయపల్లె సంపద యొక్క ఉదాత్త గొప్పతనము, మహత్వము గొప్పతనం, అద్భుత రసావహం గొప్పగా ఉంటుంది ఆ బోయపల్లి. అంటే వాళ్ళు చాలా సమృద్ధిగా బతికేస్తున్నారు. వాళ్ళేమో బోయపల్లిలో ఉన్నారని చెప్పేసి వాళ్ళు బీదగా ఉండట్లా. వాళ్ళకు కావాల్సిన అంటే ఇప్పుడు చూడండి, ఎవరికి ఏది ఎక్కువగా ఉంటే వాడు ధనవంతుడు. మనకి ఇప్పుడు ఎప్పుడొచ్చా అంటే అందరికీ ఒకటి వచ్చేటప్పటికే ఇప్పుడు ఈ పేద ధనకం అనే వచ్చాడు. ధనం అగ్ర, ధనం వాయు, ధనం సూర్యో, ధనం వసు. ఇప్పుడు ఉదాహరణకి చేప ఉందండి, దానికి ధనం అంటే ఏమిటది? ఎక్కువగా నీళ్లున్న ప్రదేశం, సమృద్ధిగా నీళ్లు ఉంటే దానికి ధనం పూర్తిగా ఉన్నట్టేగా. కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఈ ఉడుమూరు అనే పక్కనము అంటే బోయపల్లిలో ఉండేటువంటి వీళ్ళకి వన్య వస్తువులు చాలా సమృద్ధిగా లభిస్తుంది. అది గంధపు చెట్లు కావచ్చు, ఎర్రచందనం చెట్లు కావచ్చు, తేనె కావచ్చు, తర్వాత వంట చెరకు కావచ్చు, తర్వాత మంచి మంచి పువ్వులు కావచ్చు, అటువంటివన్నీ సమృద్ధిగా లభించరు. అంటే ఇక్కడ నీకు లభించేటువంటి టీవీలు, రిఫ్రిజిరేటర్లు వాడికి దొరకపోవచ్చు, అది వేరే విషయం. వాడికి అసలు వాడితో అవసరం లేదు. ఇప్పుడు అందరూ ఒకే విధమైనటువంటి జీవన విధానాన్ని అవలంబించడం వల్లే మనలో ఇప్పుడు ఈ పేదరికం అనేటువంటి రసావహ మోహమనర్ప మేదిని భృత్తట అంటే మేదిని భృత్ అంటే పర్వతం. అక్కడ కొన్ని పర్వతములు ఉన్నాయి. ఆ పర్వతముల చర్యలు
అంటే ఆ పర్వతముల్లోంచి నిర్జరాంబురుహ నిర్జరాంభూరుహములు, నిర్జరం వాటి నుంచి వచ్చేటువంటి సెలయర్. మొన్న మొట్టమొదటిసారి చూశానండి నేను శేషాచలం కొండ ఎక్కాము, చాలా బాగుంది. అందరూ ఏమిటో వర్షం పడిందండి హుహి హుహి అన్నారు, కానీ నాకు చాలా ఆనందం కలిగింది. ఫస్ట్ టైం ఇది ఆ శ్రీవారి మెట్లు ఎక్కుతుంటే దాదాపు ఒక 2 మనుషులు ఇలా పట్టుకుని నుంచుంటే ఎంత వెడల్పుగా ఉంటుందో అంత వెడల్పున ఆ సెలయర్లు అలా పడుతూ ఉన్నాయి కొండల్లో. అంత పూర్వం కూడా నేను చాలా సార్లు ఎక్కడం జరిగింది, ఎందుకంటే ఈ సంవత్సరంలోనే దాదాపు 6-7 సార్లు నేను కొండ ఎక్కాను. కొండలు కనిపించేది. నిజంగా అటువంటి రసవంతమైన సన్నివేశం మొన్న కనిపించింది కపిల తీర్థంలో. అయితే దాదాపు అసలు ఎలా ఉందంటే కింద తలకాయ అక్కడ పెడితే తలకాయ మొక్కలైపోతుంది, అంత వేగంగా పడుతుంది, అంత వేగంగా. ఇప్పుడు ఇక్కడి నుంచి దాదాపు ఒక 100-200 మీటర్ల దగ్గర ఆపారు. అక్కడ పడేటువంటి నీటి తుంపర్లు మనకి ఇక్కడికి పడుతున్నాయి, దాని వేగం మనం గమనించుకోవచ్చు. మనకు మొన్న వెళ్ళినప్పుడు చాలా ఆనందంగా, నిజంగా అంటే ప్రకృతిని ఆస్వాదించగలిగితే మనకు ఆనందం కలుగుతుంది, లేదా భయం. అది ఏముందండి భయం చెప్పండి. పోకన్మానవు ప్రాణంబులు ఏ విధముగా పోషించి రక్షించు. నేను ఇంట్లో కూర్చో నిరంతరం ఒక డాక్టర్ చెప్తున్నట్టు రోజుకి 10,000 అడుగులు మాత్రమే వేస్తూ, రోజుకి 8 గంటలు పడుకుంటూ, రోజుకి అలా కెన్ యూ గివ్ గ్యారంటీ దట్ యూ విల్ డెఫినెట్లీ లివ్ ఫర్ 100 years? ఇది ఇలా చదివితే ఎందుకండి ఊరికే అనవసరమైన అలాన్ని నేను వెళ్ళి సముద్రంలో దూకమని నేను చెప్పట్ల, దాని మీద అంత పెట్టాల్సిన అవసరం లేదు, అలాని మనం ఏదో దాని కోసం భయపడాల్సిన అవసరం. సరే, ఇది ఇప్పటికి ఆ మేదిని భృత్తట నిర్చరము అంటే ఆ నిర్చరముల నుంచి ఉన్నటువంటి అంబురుహములున్నాయి, అంటే ఇవి పద్మం. ఈ పద్మములకి గంధం ఉంది, గంధం అంటే వాసన. సగంధ ఆ మేదిని భృత్తటముల నుంచి వస్తున్నాయిగా, అక్కడ అవి కొంచెం చోట ఆగుతున్నాయి. అక్కడ ఈ ఇవి ఉన్నాయి, ఏవి పద్మములు. ఆ పద్మముల నుంచి గంధం వస్తుంది, ఆ గంధముల నుంచి గాలి వస్తుంది, ఆ గాలి ఈ వీళ్ళ పల్లె మీదకి వస్తుంది. కొండల నుంచి వచ్చేటువంటి సెలయేళ్ళు అక్కడ కొలనుగా ఏర్పడటం, ఆ కొలంలో గంధం, ఇవి గంధపూరితమైన అంటే సుగంధబంధురమైనటువంటి పద్మములు, ఆ పద్మముల నుంచి గంధవాహము అంటే గాలి, ఆ గాలితో నిండిపోయినటువంటి ఈ ఉడుమూరు ప్రదేశం. ఇది ఎక్కడుందంటే పొత్తపినాటి అంటే పొత్తపినాటి. ఈ జనపదం అంటే పొత్తపినాటి అది అడవి పేరు, అందులో ఒక జనపదం అనే ఉడుపూరు అంటే కొన్ని జనపదలు నివసించే బోయపల్లె. జనపదం అంటే బోయపల్లెని వనపదము. జానపదులు, అందుకే జానపదులు అనే మాట వచ్చింది, అంటే పల్లెవాళ్ళు, అది వాళ్ళు ప్రదేశం. ఇంకా అటువంటి ఆ సమృద్ధిగా ఉన్నటువంటి ఆ ప్రదేశంలో మన కిన్నడు పుట్టాడు. ఇంకా ఈ పల్లె గురించి వివరణ ఉంది, అవి రేపు నేర్చుకుంటాం. మహాదేవ్ చెప్పు. రామచరిత మానసులో నిన్న మహానుభావుడు ఆ దశరథుడికి అంత్యేష్టి అయిపోయింది. తర్వాత నిన్న ఆయన మర్నాడు వశిష్ఠుడు మంత్రుల్ని, ఆ నగర ముఖ్యుల్ని, భరత శత్రుఘ్నుల్ని పిలిపించి ఇప్పుడు ఆయన మాట్లాడబోతున్నారు కొన్ని విషయాలు. అసవిచారి కెహి దేయి దోసు వ్యరద కాహీ పరకీజి రోసు తాతు విచారు కరహు మనుమాహి సోచు జోగు దశరథు నృపనాహి
सोची विप्र सोची विप्र जो भेद विहीना जो भेद विहीन तजी निज धर्म तजी निज धर्म विषय लय लीना विषय लय लीना सोची नृपति सोची नृपति जो नीति न जाना जो नीति न जाना जही न प्रजा जही न प्रजा प्रिया प्राण समाना प्रिया प्राण समान सोची भयसु सोची भयसु कृपन धनवानु कृपन धनवानु धनवानु जो न अतिथि जो न अतिथि शिव भगति सुजानु शिव भगति सुजानु सोची शूद्र सोची शूद्र विप्र अवमानी विप्र अवमानी मुकर मान प्रिया मुखर मान ज्ञान गुमाने ज्ञान गुमानी सोची सोची पुनिपति पुनिपति पंचक नारी पंचकुनारी कुटिल कलह प्रिया कुटिल कलह प्रिया इच्छाचारी इच्छाचारी सोची बटु सोची भट निज व्रतु परिहरहि निज भट परिहरहि परिहरहि जो नहीं गुरा जो नहीं गुरा ఆయసు అనుసరయి ఆయసు అనుసరయి అనుసరై ఈ విషయములను గ్రహించినచో ఎవరిని దోషిగా ఎంచరాదు కోపగించరాదు ఏ విషయాలను దూషించడసో మనం అనుకున్న కొన్ని విషయాలు చెప్పారు ఇది ఎలా జరగాలో జరుగుతుంది అటువంటి విషయాలు దీని సావధానముగా దీన్ని సాధన హరే రామ్ హరే రామ్
నువ్వే చెప్పు. దీనిని సావధానముగా ఆలోచింపు. ఆన్ చేయి. చెప్పమ్మా. దీనిని సావధానముగా ఆలోచింపు. అది దీన్ని సావధానంగా ఆలోచించిన ఆయన భరత. దశరథునికై విచారపడవలదు. అది దశరథుడి గురించి విచారపడద్దు. ఎందుకంటే వేద విజ్ఞానహీనులై తమ విద్యుక్త ధర్మములను వదిలి విషయభోగములలో మునిగిన బ్రాహ్మణులకు విచారపడవలెను. అది ఏం బ్యూటిఫుల్ మాట చెప్పాడు చూసారా మీరు. ఇవి ముఖ్యమండి. కథ ఎవరికి తెలియదండి. దశరథుడు భరతుడు ఆయన వద్దంటాడు, ఆయన పాతకులు ఇచ్చాడు, ఈయన పెట్టుకున్నాడు, సీతాదేవిని ఆయన దువ్వాడు, ఈయన ఆయన చంపాడు, ఎవరు తెలీదు. కథ కాదండి కావాల్సి. ఇది చాలా ముఖ్యం. వేద జ్ఞాన విహీనులై ఎవరి కోసం మనం బాధపడాలో చెప్తున్నా. బ్రాహ్మణులు అయిన వాడు వేద విజ్ఞానహీనులై తన విద్యుక్త ధర్మములను వదలి విషయ భోగములలో మునిగి తేలి బ్రాహ్మణుల కోసం నువ్వు బాధపడాలి. అయ్యో వీటిలా అయిపోయాడు రా బాబు, ఏమిట్రా ఈ జాతిలో అయిపోయింది ఏమిట్రా అని బాధపడాలి. నీతికి ధర్మములకు చూడండి, నీతికి ధర్మములకు చూడని రాజులు, ప్రజలని ప్రాణ సమానులుగా చూడని రాజుల గురించి నువ్వు జాలిపడాలి. నీతికి వెనుక విరోధకాలు ఇచ్చాడు, ప్రజల్ని ప్రాణ సమానులుగా చూడలేదు. అటువంటి రాజుల గురించి బాధపడాలి. అయ్యో వీడి అంటే వీళ్ళందరూ నరకానికి పోతారు. ధనవంతులైనను లోభులై, చూడు, ధనవంతులైనప్పటికీ లోభితనంతో అతిథి సత్కారములను శివ పూజలను చేయని విచారపడ, అతిథి సత్కారములను శివ పూజల్ని చెయ్యనటువంటి వైశ్యుడు కోమటే. ఆయన ధనవంతుడే, డబ్బు లేదండి అంటే కాదు, డబ్బు ఉంది కానీ అతిథి సత్కారాలు చేయడు. అటువంటి వాడి గురించి బాధపడాలి. బ్రాహ్మణులను అవమానపరచు, అది బ్రాహ్మణుల్ని అవమానపరుస్తూ వాచాలురై, వాచాలంటే బాగా నోటి వాచాలత, నోటి ఇది ఉంటుంది చూసారా, తమ గౌరవము మాత్రమే అభిమానము కల శుద్ధులకై విచారపడవలెను. అంటే వాళ్ళని మాత్రం అందరూ గౌరవించాలి. తమ గౌరవమును వాళ్ళ యొక్క మాత్రమే అభిమానము కల విచారపడాలి. వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ జ్ఞానాన్ని గౌరవించాలి. కానీ వీళ్ళు మాత్రం బ్రాహ్మణుల్ని నోటితో తిడుతూ ఉంటారు. అటువంటి శూద్రుల గురించి పతిని మోసగించు కుటిల స్వభావరాలు, అది పతిని మోసగించేటువంటి కుటిల స్వభావరాలు. కలహప్రియ స్వేచ్ఛ, కలహప్రియ అంటే బాగా కొట్లాటంలో బాగా ఇష్టం. స్వేచ్ఛాచారం అంటే ఇష్టం వచ్చినట్టు విహరించేటువంటి ఆయన స్త్రీ గురించి బాధపడతారు. తర్వాత బ్రహ్మచర్య వ్రతమును వదిలి, అది బ్రహ్మచర్య వ్రతాన్ని వదిలి గురువు ఆజ్ఞను ఆచరింపని, గురువాజ్ఞని పాటించని బ్రహ్మచారి గురించి బాధపడాలి. నువ్వు దశరథుడి గురించి కాదు నాయన బాధపడాలి. నువ్వు సరిగ్గా పాలన చేయకపోతే ఇవన్నీ చెడిపోతాయి. అప్పుడు వీళ్ళందరి గురించి బాధపడాలి. దోహ సోచి గృహిజో, సోచి గృహిజో మోహబస, మోహబస కరహి కరమ పత త్యాగ, కరహి కర్మ పత త్యాగ, కర్మ పత త్యాగ, సోచి జతి ప్రపంచరత, జతి ప్రపంచరత, విగత వివేక విరాగ, విగత వివేక విరాగ, మోహవశమున కర్మ మార్గమును వదిలిన గృహస్థునకై వివేక వైరాగ్యహీనుడై మాయా ప్రపంచమగ్రుడైన సన్యాసికై విచారింపబడాలి. అది బాగా సక్రమాన్ని మళ్ళీ చెప్పమ్మా. మోహవశం మోహానికి లోనై కర్మ మార్గాన్ని వదిలి గృహస్థుడకై, అది గృహస్థుడికై, ఏ గృహస్థుడి కోసం మోహంతో కర్మాలని వదిలేస్తున్నాడు వీడు. అంటే మన కర్మల్ని మనం చెయ్యాలి, పొద్దున్నే సంధ్యావందనం చెయ్యాలి, అతిథి పూజ చెయ్యాలి. నువ్వు ఇవి చేస్తానని చెప్పే పెళ్లి చేసుకున్నావు. అతిథేవో భవ శ్రియాదేయం శ్రియాదేయం, ఇవన్నీ నేను చేస్తానని నువ్వు అక్కడ నాగవల్లి సదస్యం చేసావు. ఆవిడ వండుతుంది, నువ్వు వడ్డిస్తానని చెప్పి
ఇప్పుడు మీ ఇద్దరి కోసం వండుకొని తింటున్న పాపం చేస్తున్నావు. అటువంటి గృహస్థ కోసం బాధపడాలి. అయ్యో వీడు పాడైపోతున్నాడు. ఇంకోటి ఏంటంటే వివేక వైరాగ్యహీనుడై చూడండి, మాయా వివేకము ప్రపంచమగ్నుడైన వైరాగ్యములను వదిలేసి వీడు ప్రపంచమగ్నుడైన మాయా ప్రపంచంలో తిరుగుతున్నటువంటి సన్యాసిక సన్యాసిక విచారపడై. విచారం. సన్యాసి అంటే వివేకం వైరాగ్యం ఉండాలి. ఆయనకు ఆ రెండు లేవు. ఆయన సన్యాసి ఎందుకు అవుతాడండి? ఆయన మహాపరపరులు ఎన్నోసార్లు చెప్పాను. ఆ సన్యాసులు కూడా పాలిటిక్స్ లోకి వచ్చేస్తారు. ఏమిటండి చెప్పండి. ఆయన చాలా బాగా పరిపాలిస్తున్నాడు. ఎవరు సన్యాసి? సన్యాసి పరిపాలిస్తున్నాడా? అది మనం మెచ్చుకోవడమా? మనం రాముడి భక్తులమా? అయితే నువ్వు దాన్ని వదిలేసి ఆ సన్యాసాన్ని సన్యాసం ఇచ్చేయి. బాగా పరిపాలన. ఎవరి పని చేయాలో ఆ పని చేయాలి. నువ్వు నీ పని చేయగలవు. ఇప్పుడు నువ్వు ఉన్నావండి, నువ్వు పోలీసు వాడి పని చేసింది, నీకు బెస్ట్ పోలీస్ అవార్డు ఏమైనా ఇస్తారా? నువ్వు చేసింది మంచే. డాక్టర్ ఉన్నాడు, నువ్వు డాక్టర్ చదవలేదు, యు ఆర్ నాట్ ఎ క్వాలిఫైడ్ డాక్టర్, బట్ యూ కెన్ గివ్ బెస్ట్ మెడిసిన్స్. విల్ ద సొసైటీ అప్రూవ్ ఆఫ్ ఇట్? ఏది ఒక మామూలు దాంట్లో. మరి ఇవన్నీ మనం ఎందుకు ఆలోచించామో తెలియదు. మనం వీళ్ళకి వీరభక్తులం. చెప్పండి. వైఖానస సోయి వైఖానస సోయి सोचै जोगु तप विहाई तप विहाई जहि भावहि भोगु सोच पिसुना अकारण क्रोधी जननि जनक गुरु बंधु विरोधी सब विधि सोची पर अपकारी निज तन पोषक निर्दय भारी सोचनीय सबही विधि सोई जो न छाड़ी चलो हरिजन होई सोचनीय नहीं कौशल राव भुवनचारि दस प्रकट प्रभाव भयवु न अहहि न अबहोनि हारा भूप भरत जसा पिता तुम्हारा विधि हरिहरु सुरपति दिसिनादा भरनई सब दशरथ गुण गाता తన తపస్సులను మాని భోగలాలసుడైన వానప్రస్థుడకై విచారపడవలెను. తన తపస్సులు మాని భోగలాలసుడైన వానప్రస్థుడి గురించి పడిన ఆయన చాడీలు చెప్పేవారు అకారణంగా కోపగించువారు, అది అకారణంగా కోపగించుకుంటారు ఉన్నటువంటి అటువంటి వాళ్ళ గురించి తల్లిదండ్రుల్ని గురువుల్ని బంధువుల్ని ద్వేషించేవారు, సోదరుల్ని ద్వేషించు వారి గురించి విచారపడాలి. అందుకు విచారపడుతున్నాం. లేకపోతే మనం బతకలేమని కాదు. అది ఇతరులకు కీడు తలపెట్టుచు కీడులు తలపెట్టుతూ తన పొట్ట పోషించుకోవడం కోసం జీవించే నిర్దయుల కోసం బాధపడు. అదేంటండి వాడికి మన రేపు వాడినారు కనిపోతాడు, వాడిని ఎలాగైనా బాగు చెయ్యాలి. అందుకోసం ప్రతిమాలు అయినా నేను ఫస్ట్ సండే అభిషేకం చేస్తున్నాను, రండిరా మీకు బండ్రా ఆయన అలాగైనా వీడు ఎలాగోలా పోషాలి. ఇప్పుడు ఇదే మీకు ఎన్నోసార్లు చెప్పాను. రామచరితమానస్ చెప్పడానికి జమీందారింటికి వెళ్ళాడు ఆయన. హాలనేసు వచ్చే సంవత్సరం ఈ టైంకి రా అన్నాడు. పాప ఆయన గుర్తుపెట్టుకుని వెళ్ళాడు. ఆయన చూసా ఏంటో మీరు రమ్మన్నారు కదా, ఓ అలాగా ఆయన మళ్ళీ ఇలా 4-5 సార్లు తిప్పుకున్నాడు. 5వ సారి వెళ్ళేటప్పటికి వెళ్ళాడు.
మీ నాన్న అంటే మా నాన్న చనిపోయాడు. ఓహో అలాగా. తీరా బయటకు వచ్చి చూసేటప్పుడు ఒక ఎద్దు ఉంది. ఆ ఎద్దు మీద ఒక్క బాగా బరువైనది వేశారు. ఆ ఎద్దు కళ్ళమడి నుంచి నీళ్ళు వస్తుంది. వీడు చచ్చి ఎద్దుగా పుట్టాడు అదే ఇంట్లో. కొడుకు ఏం చేస్తున్నాడు? కొడుకు ఏం తెలుసు, అది ఎద్దు, అది నడవట్లా. అన్నాకోలు పెట్టి ఫాట్ పని కొట్టాడు. అప్పుడు బాగా ఆయన నీకు నేను రామచరిత మానసం నీవు ఉపాధిలో ఉండంగా, మనిషి ఉపాధిలో ఉండగా చెబుతానన్నా. ఇప్పుడు నేను చెప్పినా నీకు వినే ఉపాధి ఇంకా ఏదో ఉంది నీకు, కనీసం ఆ పూర్వజన్మ స్ఫృతి ఉంది. కానీ ఎవడు చేసిన కర్మ వాడు అనిపించాలని చెప్పేసి నచ్చింది. ఊరికే ఇంట్లో కూర్చొని రామాయణం వినడం ఆయన అంటే ఆన్ చేసుకోవడానికి బద్ధకం అయితే మళ్ళీ ఎవరు బాధపడతారు? అందుకోసం మీకోసం బాధ, అటువంటి వాళ్ళ కోసం బాధపడతారు. మళ్ళీ పోనీ మీరు ఎంత టైం పాస్ పల్లీగా తీసుకుంటున్నప్పటికీ నేను ఆపకుండా ఎందుకు చెప్తున్నాను? ఇదిగో ఈ వశిష్ఠుడు ఆ కులంలో పుట్టినటువంటి వాడిని కదా. వశిష్ఠుడు మా మూల పురుషుడు. వాసిష్ఠ మైత్రావరణ కన్యలో వశిష్ఠుడే కదా మా మూల పురుషుడు. ఆయన చెప్పిన మాట బాధపడాలి, వాళ్ళ గురించి బాధపడాలి. చెప్పు, ఎప్పుడొకప్పుడు ఒకడనే వినకపోతాడా? ఆ వినడం వల్ల కొంతైనా వాడి వాసనలు, ఆ దుర్వాసనలు పోయి సువాసనలు రాకపోతాయా? కపట స్వభావం కలిగిన హరిభక్తిహీనులకై కపట స్వభావం కలిగి హరిభక్తి లేనటువంటి, విష్ణు భక్తి లేని వాళ్ళ కోసం బాధపడు. కానీ 14 లోకముల యందు కీర్తి, అది 14 నగరములో కీర్తి గలిచినటువంటి కోసలాధిపతి దశరథుడి గురించి నువ్వెందుకయ్యా విచారపడ్డావు? ఆయన కీర్తి ఏం విచారిస్తావు? ఆయన ఏం సాధించాలి? ఆయన కీర్తి ఇక్కడ అక్కడ కాదు, మొత్తం 14 లోకాల్లోనూ వ్యాపించి శ్రీరామచంద్రుడు అంతటి మహానుభావుడికి తండ్రి అయ్యాడు. దశరథి అనిపించుకోగలిగాడు అంటే దశరథుడి పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. ఆయన దశరథి అన్నాడు. ఇంకెందుకే ఆయన గురించి బాధపడతాడు? అంతకంటే ఏం చెప్తుంది? మీ తండ్రి వంటి మహారాజు, మీ తండ్రి వంటి భూత వర్తమాన కాలం అంటే భవిష్యత్తు గురించి ఆయన చెప్పలేదు. గతంలో ఇంతకంటే గొప్పవాడు లేడు, ఇక ముందు కూడా ఉండకపోవచ్చు. విష్ణు మహేశ్వరులు ఇంద్రాది అది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంద్రాది దిక్పాలకులు కూడా దశరథుడి కీర్తిస్తారట అని వశిష్ఠుడు చెప్తున్నాడు. ఇందులో అబద్ధం ఉండదుగా. ఆయనకి అబద్ధం చెప్పుకొని కదా బతకాలంటే కర్మ పట్టలేదుగా నాలాగే. दोहा कहो तात कही बाती को करही बढ़ाई तासु राम लखन तुम शत्रुघ्न सरिस सुवन सुचि जासु नायना రామ లక్ష్మణులను శత్రుఘ్నుని నిన్ను కుమారులుగా కన్నా ఆయన గొప్పదనము ఎవరు వర్ణించగలరు? ఆయన గొప్పదనాన్ని గురించి ఎవరు వర్ణిస్తారు? నువ్వు చెప్పుకొని. రాముడు, లక్ష్మణుడు, నువ్వు, శత్రుఘ్నుడు, ఇటువంటి నలుగురు 4 వేదాలనేటట్టుగా నలుగురు ఆ బ్రహ్మదేవుడు ముఖాలనేటట్టుగా ఆ నలుగురు ఇందులో ఎవరు గొప్ప ఎవరు తప్ప? అటువంటి మిమ్మల్ని కన్న తండ్రి గొప్పతనాన్ని గురించి ఎవరైనా వర్ణించగలరా? నువ్వే చెప్పు భరత. నువ్వేం తక్కువ అడివా? నీ గురించి నాకు తెలియదు. 8, 6 అన్ని చెప్పాను, 2 చెప్పాను కదా. 3 చెప్పండి. सब प्रकार भूपति बड़भागी भूपति बड़भागी बादि विषादु करिते ही लागी यहाँ सुनी
యహాసును సముజు సోచు సమచసు పరిహరహు పరిహరవు శిరధరి రాజా శరధరి రాజ రజాయసు కరహు రజాయసు కరహు రాయ రాజపదు రాయ రాజపత తుమహ కహు దీన్హ తుమ్హ కహుదీన్ పితా వచనపుర పితా వచనపుర చాహి కీన్హ చాహి కిన్హ రజే రాము జహి తజే రామ జహి వచనహి లాగి వచన హిలాగి తను పరిహరవు తన పరిహరవు రాము విరహాగి రాము విరహాగి విరహాగి నృపహి వచన నృపహి వచన ప్రియ నహి ప్రియ ప్రాణ ప్రియహి నహి నహి ప్రియ ప్రాణ ప్రియ ప్రాణ కరవు తాతు పితు కరవు తాతపితు వచన ప్రవాణ వచన ప్రవాణ కరవు సీస కరవు సీస సీస ధరి భూపరజాయి సీసధరి భూపరజాయి భూపరజాయి హై తుమహ కహా అమ హై తుమహ కహా ఐ తుమ్హ కహా सब बाती बलाई భాతి బలాయి परशुराम पितु आज्ञा राखी పరశురామ పిత आज्ञा राखी ఆజ్ఞారాగి मारे मातु लोक सब మారి साकी మాత్ లాక్ लोक सब లబు साकी సాకి तनय जजाति తనయ జజాతి जो भनु दयवु జో ఘనధయవు पितु आज्ञा పితు ఆజ్ఞ అగ అజసు నా భయవు అగు అజసన భయవు రాజుగారు అన్ని విధములుగా అదృష్టవంతులు అది రాజుగారు అన్ని విధాల అదృష్టవంతులు ఆయన కొరకు విచారింపవలదు అది ఆయన గురించి నువ్వు విచారించు మాకు సావధానముగా ఆలోచించి ఊరటను పొంది రాజు తావగింపు అది సావధానంగా ఆలోచించు ఆ రాజుగారి ఆజ్ఞని శిరసా వహించు ఆయన రాజ పదవిని నీకు ఇచ్చినాడు అది ఆయన రాజ పదవిని నీకు ఇచ్చారు ఇది నిజంగా వశిష్ఠుడు పెడుతున్నటువంటి గొప్ప పరీక్ష అగ్ని పరీక్ష ఇది పైకి అలా ఉంది అసలు భరతుడు ఏం చేస్తాడో చూద్దామనుంది అలాగండి మా నాన్నగారు ఇచ్చారండి ఐదు కిరీటం పెట్టండి నా మీద పెద్దవాళ్ళు నిన్ను మెచ్చుకుంటున్నట్టు ఉంటుంది నీ ప్రతిస్పందన బట్టి దే విల్ అసెస్ యువర్ క్యారెక్టర్ నిన్ను మెచ్చుకుంటున్నట్టుగా ఉంటుంది ఆ ధర్మంగానే అవునండి నిజంగా అమ్మా నీ అంత గొప్ప సహాయం నాకు ఎవరు చేశారు చెప్పు అవును పెరిగారు సో ఈవిడ నేను లేకపోతే వీడు లేడు అనుకుంటున్నాడు ఆయన నిర్ణయానికి వస్తాడు ఇక ఆ తర్వాత నుంచి నేను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తా ఇక ఆ తర్వాత నుంచి నీ సహాయ సహకారాలు ఆయన తీసుకోవాలి మీకు శివపురాణంలో మంచి కాలం ఇక్కడ చెప్తే లేట్ అవుతుందని నేను చెప్పాను ఆయనను గౌరవింపవలేను అది ఆయన్ని గౌరవించాలి సత్యవాక్య పాలన కొరకై శ్రీరాముని వనవాసమునకు పంపిన సత్యవాక్య పాలకై శ్రీరాముని వనవాసానికి పంపించేశాడు ఆయన శ్రీరాముని వియోగాగ్నికి తన ప్రాణములను శ్రీరామాగ్ని వియోగాగ్నికి చివరికి తన ప్రాణాలని ఆహుతి చేసేసాడు ఆయన రాజుగారికి ప్రాణముల కంటేను సత్యవాక్ పరిపాలన రాజుగారికి ప్రాణముల కంటే సత్యవాక్ పరిపాలన ప్రాణమైంది నాయన మీ నాన్నగారికి కనుక నాయన ఆయన మాటలు నిలబెట్టు రాజాజ్ఞను శిరసావహించు దీని వలన నీకు మేలు కలుగును దీని వలన నీకు మేలు కలుగుతుంది పరశురాముడు తండ్రి ఆజ్ఞను నీకో మాట చెప్పిన అదే నాన్న ఎలా అండి మా అన్నయ్య మరి పరశురాముడు తండ్రి ఆజ్ఞను పాటించి తల్లిని తలకాయ నరికవతల పారేశాడు మరి తల్లి నరకచ్చా అని అడిగాడా ఎందుకు అడగలేదు పితృదేవుడు ఆయన మొట్టమొదటి గురువు ఆయన నరకమని నరికేసాడు సభాష్ నీకే కోరుకోవాలి మా అమ్మని బతికించు దీనికి సాక్షులే లోకములు దీనికి సాక్షులే నేనే కాదు నీకు కూడా తెలుసుగా కదా యయాతి పుత్రుడు తన యవ్వనమును చూడండి యయాతి పుత్రుడు తన యవ్వనాన్ని తన తండ్రి అయినటువంటి యయాతికి ఇవ్వలేదా తండ్రి ఆజ్ఞను శిరసా వహించి మిగతా వాళ్ళు ఇవ్వలేదు కానీ యయాతి ఇచ్చాడు యయాతికి ఒక్క కొడుకు ఇచ్చాడు ఇది మన భారతంలో చాలా విస్తారంగా నేర్చుకున్నాం ఎక్కడో విన్నట్టుందా మీకు పితృఆజ్ఞ పరిపాలనము వలన వారికి పాపము గాని అపకీర్తి గాని రాలేదు పితృఆజ్ఞ పరిపాలన చేయడం వల్ల ఇప్పుడు పరశురాముడికి పాపం వచ్చిందా కొన్ని అపకీర్తి వచ్చిందా కొన్ని యయాతికి
మిగతా కొడుకులందరూ కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? 2 కారణాలు ఇవ్వలేదు. ఒకటి ఏంటంటే, నాన్న నువ్వు ఎంతో అనుభవించున్నావు, అసలు మేము ఇంతవరకు జీవితంలో ఏం అనుభవించలేదు, మా యవ్వనం నువ్వు తీసుకుని ఏం చేస్తావు? ఒకటి. రెండోది, వాళ్ళు చెప్పిన ధర్మం ఒకటి ఉంది, అప్పుడు మీకు భారతంలో చెప్పాను. నువ్వు మా యవ్వనం తీసుకున్నావు, తీసుకుని ఏం చేస్తావు? మా అమ్మతో నువ్వు కాలేవుతావు. అది ఏం ధర్మం? కానీ ఒకడు మాత్రం ఇది ఆలోచించాలి, నువ్వు అడిగావు నీ చేస్తాను, తీసుకోవాలి. మరి వాళ్ళకైనా అపకీర్తి వచ్చిందా? వాళ్ళకైనా పాపం వచ్చిందా? రాలేదే. అనుచిత ఉచిత విచారు తజి. కాబట్టి ఇది అనుచితము, ఇది ఉచితము, ఇది పాపము, ఇది దోషము, ఇది న్యాయము, ఇది అన్యాయము, ధర్మధర్మం, ఇవన్నీ వదిలేసాయి. త్యజ, వదిలేసాయి. పాలహి పితు తే భాజన సుఖ సజసకే అమరపతి అయినా ఉచిత అంటే ఉచితము, ఇది ఉచితమా, ఇది అనుచితమా, ఇది న్యాయమా, ఇది అన్యాయమా, ఇది ధర్మమా అధర్మమా నీకు అనవసరం. తండ్రి ఆజ్ఞను పాటించినటువంటి వాడు ఈ లోకములో కీర్తిని పొందుతాడు. చివరికి వాడు స్వర్గాన్ని చేరుకుంటాడు. నువ్వు తండ్రి ఆజ్ఞ ప్రకారం నువ్వు రాజ్యం చెయ్యని వశిష్ఠ వారు చెప్తున్నారు. ఇంకా చాలా చెప్పు ఉంటుంది. నువ్వు అనుకోవచ్చు రోజు ఇలాగంటే రోజు చేయాలి, ఏ రోజు చెప్పలేదంటే నన్ను తొందరగా పంపించేయడం కోసం ఇలా చేయాలి అనుకోవచ్చు. మా రూపమాఘ్రాభయామి దీపం దర్శయామి ధూపదీపానందమన్యం సమర్పయామి నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్సువః ఓం భూర్భువస్సువః ప్రచోదయాత్ ఓం ప్రాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం గమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ దేవాని ఆజమనీయం సమర్పయామి రాంపూరం సమర్పయామి నీరాజన దీవం రామాయ రామ రఘునాథాయ నాథాయ సీతాయ మృత్యుంజయాయ రుద్రాయ నీలగంధాయ సింహవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. హర పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఆది గృహస్థశేఖరుడవైన నిను భవదాపన క్షుదా వేదన జయ నిజ తపక్కుతుపవేళకనుగొనగల్గే విద్యోధన భిక్షనాదు హృదయం బనడి పాత్రమునందు పెట్టవే.
ఆదరమొప్పగ పునరయాచిత వృత్తి సుఖింతునీశ్వర చామరం విజయామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం యేన మార్గేణ మహ్యం మహీయానో బ్రాహ్మణోऽస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో హంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ బ్రాహ్మణ సంతు నిర్భయాః పుత్రా పుత్రిణ సంతు బహుపుత్రిణః ధనా సంతు జీవేమ శరదాం శతం మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షन्तు సర్వే జనాన్ రక్షन्तు సర్వ శివ పరివారస్య ధర్మబద్ధ మనోరథ ఫల సిద్ధిరస్తు కరోనా నివారణోస్తు ధర్మస్య వినాశోస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు గురవే కుసుమంజలి మహాదేవ 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 మాస్టరు మహాదేవ 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 శాస్త్రి గారు మహాదేవ 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 సార్ మహాదేవ్ 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 నాయన కేక్యూ మహాదేవ్ 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 గురువు గారు మహాదేవ్ 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 మా కామాక్షి మహాదేవ గురుగారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి ఎత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 మహాదేవ్ మహాదేవ్ మహాదేవ కన్నప్ప మహాదేవ గురుగారు. మహాదేవ 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 గురుగారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ తల్లి శ్రీలలిత మహాదేవ గురుగారు. మహాదేవ్. మీతో మన ప్రవచనంలో ఉండగా కాశీ నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది. మనం ఇట్లా అక్కడ శరన్నవరాత్రులు చేయడం కర్ణాకర్ణికంగా లోలార్కాదిత్యుడి దగ్గర ఉన్నటువంటి ఒక ఆయనకి తెలిసింది. ఇలా గురువు గారు కాశీ వచ్చి కొన్ని రోజులు ఉండాలి అనుకుంటున్నారు అన్నది తెలిసి ఆయన ఒకళ్ళ ద్వారా ఫోన్ చేయించారు. గురువు గారు వాళ్ళు ఆయన కొత్తగా ఒక 32 రూములు కట్టారు లోలార్కాదిత్యుడి దగ్గర. మేము రూపాయి తీసుకోం. గురువు గారికి గ్యాస్, వంట సరుకు అవన్నీ కూడా మేము ఫ్రీగా ఇస్తాం. వాళ్ళు వచ్చి మా దగ్గర కొంచెం ఉండమని చెప్పండి, ఈ అవకాశం మాకు మాత్రమే ఇవ్వమని చెప్పని ప్రార్థిస్తున్నామని గురువు గారికి చెప్పని చెప్పి అక్కడ హరేరామ్ గారు అని ఆయన క్షేత్ర సన్యాసం చేశారు. ఆయన క్షేత్ర సన్యాసం అంటే ఆయన బతికున్నంత వరకు క్షేత్రంలోనే ఉంటారు, మనవాడే. ఆయన ఇప్పుడే ఫోన్ చేసి గురుగారు ఇట్లా ఆయన చెప్పి పంపించారండి అని. అది సంగతి. తర్వాత అవకాశాన్ని బట్టి ఆ విశ్వేశ్వరుడి కృప అనుసరించి ఫిబ్రవరి 10వ తారీఖున నేను బయలుదేరి కాశీ ఒక 4 రోజుల కోసం వెళ్ళొస్తున్నాను కోసం. ఎందుకంటే ఫిబ్రవరి 12వ తారీఖున 1008 మందికి ఏకకాలంలో సువాసిని అర్చన చేద్దామని అక్కడ ఒక అతను సంకల్పించుకున్నాడు. ఆ దాన్ని ప్రత్యక్షంగా చూడటం కోసం వెళ్తున్నాను. కాబట్టి 99% వెళ్ళవచ్చు. ఫిబ్రవరి 10వ తారీఖున బయలుదేరి 11కి అక్కడ చేరుకుని 12 ఆ కార్యక్రమం చూసి 13, 14 నెమ్మదిగా 14, 15 బయలుదేరి వచ్చేస్తాను. ఆ తర్వాత వచ్చిన తర్వాత కొన్ని రోజులు టెంటేటివ్గా మార్చి 6వ తారీఖున బయలుదేరి కాశీ బయలుదేరి వెళ్తుంది. ఈసారి అక్కడ ఒక మంత్రం అంటే 2 మంత్రాలు 1,00,000, కొన్ని మాలా మంత్రాలు 1000, కొన్ని 100, ఈ రకంగా కొన్ని టార్గెట్లు పెట్టుకుని వెళ్తున్నాను. అది పూర్తయిన తర్వాత వస్తాం. మిగతా వాళ్ళందరూ కూడా
వాళ్ళ వాళ్ళ ఆనుకూల్యతను బట్టి గృహములో, ఇంట్లో, ఒంట్లో ఆనుకూల్యతను బట్టి కొంతమంది నాతో కలుస్తూ ఉంటారు, కొంతమంది మళ్ళీ వచ్చేసి మళ్ళీ వస్తుంటారు. ఎవరైనా రావచ్చు. కాశీ రావడానికి నా పర్మిషన్ ఎందుకండి, కాలభైరవుడు పర్మిషన్ ఉండాలి. అది మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఆప్షన్